హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S2S ఇన్ఫ్రాకాన్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ను పెట్టినరు, కింది తొలగించిండ్రు. అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్, మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి. లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభమయ్యేటట్టు 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాం. యూ ఆల్సో డూ దట్ ప్రాసెస్. 8 నెలల ఏం చేస్తుండే మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది? తమిళనాడు రాష్ట్రంలో చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళకాడ MBBS సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది. ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు MBBS సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు? వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి. కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు IASలు IPSలు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పారాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించారు. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి, ఇది ఇంటర్మీడియట్ 9th 10th, లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ PG అడ్మిషన్స్ రేపు మరి PGలో ఎట్లా? నువ్వు MBBSలో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ PGలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి PGలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక MBBS బయట చదివితే తెలంగాణ పిల్లలు తెలంగాణలో PG చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో MBBS అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసి పడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు.